ఒక చిన్న విషయం. ఈరోజు మనిషికి భయంకరమైనటువంటి అలవాట్లు కొన్ని ఉన్నాయి. అది ఆడేది ఒక వ్యసనం, ఒక అలవాటు. అదేవిధంగా దొంగతనం అనేది ఒక అలవాటు, ఒక వ్యసనంగా మారిపోయింది. త్రాగడం అనేది ఒక అలవాటు, అదొక వ్యసనం అయిపోయింది. వీటన్నింటిని కూడా కప్పిపుచ్చుకోవడానికి ఒక భయంకరమైనటువంటి వ్యసనం ఉన్నది. మీకు తెలుసా అండి? ఆలోచించినట్లయితే కీర్తనకారుడు అంటున్నాడు, కోపం మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసనపడకుము, అది కీడుకే కారణమైంది. ఆలోచించండి ఒకసారి. ఈ వ్యసనం బారిన పడినటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఈ వ్యసనం బారిన పడి ఎన్నో సంబంధ బాంధవ్యాలకు దూరమైనటువంటి వారు ఎందరో ఉన్నారు. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. కోపం మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము. విడిచిపెడితే నీ జీవితము ఎంతో ధన్యమవుతుంది, ఎంతో మేలుకరంగా ఉంటుంది, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ.